హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన జామ్ అండి. ఇంట్లోనే మనం హెల్తీగా ఏ విధంగా చేసి పెట్టచ్చో విటమిన్ సి కలిగిన ఉసిరికాయలతోటి జామ్ అయితే చేస్తున్నానండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేసుకుందాము. మంచిగా ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. అందులోనే ఈ విధంగా 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మనం మూత అయితే ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఉసిరికాయలు వెంటనే ఉడికిపోతాయండి. చూసారా, సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇవి ఇప్పుడు బాగా చల్లారబెట్టుకొని గింజలు మొత్తం తీసేసుకొని పల్పు అంతా అలాగా ఒక కప్పులో కొలుచుకోవాలండి. 1 కప్పు ఉసిరికాయ పల్పు అండి అది. 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే పడుతుందండి. నేను 3/4 కప్పు బెల్లం వేసుకున్నాను. పంచదార కూడా వేసుకుని చేసుకుంటారు, కానీ మనం హెల్దీ వేలో చేసుకుంటున్నాం కదా, పిల్లలకి అంత పంచదార పెట్టడం మంచిది కాదండి. ఇలాగా పాత బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం బాగా కరిగించుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలండి దగ్గర పడే వరకు. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత కొంచెం పలచబడుతుందండి. అది ఉడుకుతూ ఉంటే తిక్కగా అయిపోతుంది. ఈ స్టేజ్లోనే ఒక 1/2 నిమ్మ చెక్క అయితే పిండుకోండి. నేను అది క్లిప్ తీయలేదండి. జామ్ అయితే గట్టిపడకుండా ఉంటుంది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవడం వల్ల. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకోండి. అదైతే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి. అది చల్లారిన తర్వాత నీట్గా ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవాలండి. అంతేనండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 మంత్స్ వరకు మనకి ఫ్రెష్గానే ఉంటుందండి. ఎంతో ఈజీగా చేసుకోగలిగే జామ్ని మీరు ఇంట్లోనే చేసి మీ పిల్లలకి పెట్టండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ అండి.